ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నందుకు ముందుగా మీకు థ్యాంక్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రపంచంలోనే గ్రేట్ గా ఫీల్ అయ్యే ఒక పెద్ద మనిషి గురించి. ప్రపంచం మొత్తం ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది బాస్. ఒకటి ట్రంప్ చెప్పింది వినేవాళ్ళు, రెండు ట్రంప్ ని ఎదిరించేవాళ్ళు. ట్రంప్ ఫారెన్ పాలసీ సింపుల్ గా చెప్పాలంటే మై వే ఆర్ ద హైవే, అంటే నేను చెప్పింది వినండి లేదా నన్ను ఎదిరించి చూడండి అని. అసలు ట్రంప్ ఏమి డిమాండ్ చేస్తున్నాడు? దేశాలు ఎందుకు భయపడిపోతున్నాయి? మరీ ముఖ్యంగా మన ఇండియా సిచ్యువేషన్ ఏంటి? ట్రంప్ చెప్పింది వినకపోతే నిజంగానే ఎకానమీ కూలిపోతుందా? ఈ వీడియోలో మనం 2025-26లో జరుగుతున్న రియల్ సిచ్యువేషన్స్ ని అనలైజ్ చేద్దాం. వెల్కమ్ టు స్పాట్లైట్ ఫ్యామిలీ. అసలు ట్రంప్ స్ట్రాటజీ ఏంటి? ట్రంప్ ఫిలాసఫీ అంతా బిజినెస్ మైండ్ తో నడుస్తుంది. ట్రంప్ నమ్మేది ఒకటే, అమెరికా ఫస్ట్, అంటే అమెరికాకి లాభం లేనిది ఆయన ఏ పని చేయడు. యూరోప్ వైపే చూడండి. 2025లో ట్రంప్ నాటో దేశాలతో మీ ప్రొటెక్షన్ కి మీరే డబ్బులు పెట్టుకోండి, అమెరికా ఎందుకు పే చేయాలి అని తెగేసి చెప్పాడు. రిజల్ట్ ఏమైంది? చాలా యూరోపియన్ దేశాలు భయపడ్డాయి. రష్యా నుండి థ్రెట్ ఉందన్న ప్రాపగండా చేసేసరికి జర్మనీ, ఫ్రాన్స్ లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ట్రంప్ మాట విని వారి డిఫెన్స్ బడ్జెట్ ని హెవీగా పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే ట్రంప్ మాట వినకపోతే అమెరికా సపోర్ట్ విత్డ్రా చేసుకుంటుంది అని. ఇంకా ట్రేడ్ విషయానికి వస్తే టారిఫ్స్ అంటే పన్నులు. ట్రంప్ 2025లో లిబరేషన్ డే టారిఫ్ అని అనౌన్స్ చేశారు. ఏ దేశమైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుందో ప్రోడక్ట్స్ ని, ఆ ప్రోడక్ట్స్ మీద 10% నుండి 20% ఎక్స్ట్రా ట్యాక్స్ వేశాడు. దీనివల్ల చాలా చిన్న దేశాలు ట్రంప్ డిమాండ్స్ కి తలొగ్గాయి. సాల్వేడర్, అర్జెంటీనా లాంటి దేశాలు అమెరికాతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రంప్ పాలసీని ఫాలో అవుతున్నాయి. వాటికంటే తప్పదు. కానీ అందరూ అలాగే తలొగ్గుతారు అనుకుంటున్నాడేమో ట్రంప్ మావయ్య. అస్సలు కాదు. ట్రంప్ని ఎదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా. ట్రంప్ చైనా మీద 60% టారిఫ్ వేశారు. చైనా గూడ్స్ అమెరికాలో అమ్మలేని పరిస్థితి. దీనివల్ల ఏం జరిగింది? ట్రేడ్ వార్ 2.0 స్టార్ట్ అయింది. చైనా తన ప్రోడక్ట్స్ ని అమ్ముకోవడానికి వేరే దారి వెతుక్కుంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా వైపు ఫుల్ ఫోకస్ పెట్టింది. మరంతే కదా, ట్రంప్ ఒక్కడే లేడు కదా ప్రపంచంలో. ఇక సౌత్ అమెరికాలో చూస్తే వెనిజులా లాంటి దేశాలు ట్రంప్ మాట వినలేదు. రిజల్ట్ ఏమైంది? అక్కడ పెద్ద పొలిటికల్ క్రైసిస్ వచ్చింది. ఒక దేశాధ్యక్షుడికే హ్యాండ్ కప్స్ వేసి తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొన్ని దేశాలు అయితే మాకు అమెరికా డాలర్ వద్దు, మేము బ్రిక్స్ కరెన్సీ వాడుకుంటాం అని ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాయి. అంతే మరి, పిల్లిని రూమ్ లో వేసి కొడితే పులవుతుందంట. కొలంబియా లాంటి దేశాలు ట్రంప్ తలతిక్క పాలసీస్ వల్ల అమెరికాకి దూరమయ్యాయి. సో ట్రంప్ మాట వినకపోతే ఏం జరుగుతుంది మరి? ముఖ్యంగా 3 విషయాలు. నంబర్ 1, ఆ దేశ ఎకానమీ మీద దెబ్బ పడుతుంది హై టారిఫ్స్ వల్ల. అంటే టారిఫ్స్ అంటాడు కదా. సెకండ్ 1, డిప్లొమాటిక్ రిలేషన్స్ పాడవుతాయి, దేశాల మధ్య దౌత్య సంబంధాలు. థర్డ్ 1, దేశంలో ఇన్ఫ్లేషన్, ధరలు పెరిగిపోతాయి. ఈ 3 రకాల నష్టాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఆగండి, దీనికి రివర్స్ సైడ్ కూడా ఒకటి ఉంది. ఎప్పుడూ ఒక్కడే గెలవడు కదా. అమెరికాలో కూడా ధరలు పెరిగాయి. ఐఫోన్స్, కార్స్, క్లాత్స్ అన్ని రేట్స్ హెవీగా పెరిగిపోయాయి. కారణం ఈ టారిఫ్స్. ఎందుకంటే హెవీ టారిఫ్స్ వల్ల అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే అన్ని తగ్గిపోతాయి. ఫలితంగా అక్కడ వస్తువులు ప్రైజెస్ అమాంతంగా పెరుగుతాయి. ఇది అమెరికాకు కూడా నష్టమే కదా. ఇప్పుడు మన ఇండియా విషయానికి వద్దాం. ఇండియా, మనం అనుకుంటున్నాం ట్రంప్ ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్ అని. మళ్ళీ చెప్పుకుందాం, ట్రంప్ కి ఫ్రెండ్షిప్ కన్నా ఎప్పుడూ బిజినెసే ముఖ్యం. ఈ రోజు ఏమైంది? ఫ్రెండ్ గా ఉన్నాడని నమ్మిన వాళ్ళంతా అమాయకులైపోయారు. మావయ్య అంతే, ఈ రోజు ఫ్రెండ్షిప్ అంటాడు, రేపు టారిఫ్లు వేస్తాడు. మావయ్య అంతే, మారడు. ఆగస్టు 2025లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా మీద 50% టారిఫ్స్ వేసింది. జస్ట్ ఇమాజిన్, మనం అమెరికాకి పంపే టెక్స్టైల్స్, బట్టలు, జెమ్స్, జ్యువెలరీ, కెమికల్స్, వీటి మీద 50% ట్యాక్స్ అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మన ఎక్స్పోర్ట్స్ హెవీగా పడిపోయాయి. తిరుపూర్లో టెక్స్టైల్ మిల్స్, సూరత్లో డైమండ్ మర్చెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇది ఒక్కటేనా? H1B వీసా బాంబ్ కూడా పేల్చాడు కదా. మన ఐటీ ప్రొఫెషనల్స్ కి ఇది పెద్ద షాక్, ఎంతో నష్టం. H1B వీసా ఫీజుని $1 lakh, అంటే మన దగ్గర సుమారు 90 లక్షలు చెల్లించాలని ప్రపోజల్ పెట్టాడు. మన తెలుగు స్టేట్స్ నుండి హైదరాబాద్, విజయవాడ నుండి యుఎస్ వెళ్ళిన స్టూడెంట్స్, ఇంజనీర్సే చూసుకోండి పరిస్థితి ఏంటి? చాలా మంది స్టూడెంట్స్ వెనక్కి రావాల్సి వస్తుంది. స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ 70% పడిపోయాయి అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి ఇండియా ఏం చేస్తుంది? ఇండియా వెయిట్ అండ్ సీ స్టాండ్ తీసుకున్నట్టుంది. మేము హెవీ ప్రైస్ పే చేయడానికి రెడీ, కానీ మా సోవరెంటీ, ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేము అని ఇండియా సిగ్నల్స్ ఇచ్చింది. చైనా లాగా ట్రంప్ మెడల్ వంచేంత ఉత్పత్తులు ఇండియా చేయడం లేదు కదా. ముందు ఆ పని చూడాలి. అయితే ఎక్స్పోర్ట్స్ విషయంలోనైనా ఎత్తుగడలు వేయాలి. అఫ్ కోర్స్ వేసింది. యూరోపియన్ యూనియన్ తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. చూడాలి. ఇండియా తన ట్రేడ్ ని డైవర్సిఫై చేసుకుంటుంది. ట్రంప్ రష్యాకి మనకి మధ్యలో కూడా దూరాడు కదా, రష్యా దగ్గర నుండి మనం ఆయిల్ కొనకూడదని. అయినా సరే ట్రంప్ మాటను బేఖాతరు చేసి ఇండియా రష్యాతో ఆయిల్ ట్రేడ్ కొనసాగిస్తూనే ఉంది, ఆపలేదు. ఇతర దేశాలతో, ఈయూతో కొత్త డీల్స్ మాట్లాడుతూ ఉంది. ఇండియా ఈజ్ ప్లేయింగ్ ఏ వెయిటింగ్ గేమ్. అది బెడిసి కొడితే ట్రంప్ టర్మ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. లేదా డీల్స్ మాట్లాడుకోవాలి.
మాట్లాడుకోవాలంటే నాకేంటి అనే రకం మన ట్రంప్ మావయ్య. మాట్లాడుకోవాలంటే ఆ పెద్ద మనిషి కన్నా ముందు డబ్బు మనిషి కదా. మావయ్య అంతే, మారడు. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా షుడ్ కంట్రీస్ లిజన్ టు ట్రంప్? ఆన్సర్ సింపుల్ గా ఎస్ ఆర్ నో అని చెప్పలేమా? ట్రంప్ చెప్పినట్టు వింటే ఆ దేశాలకి ఎకనామిక్ సేఫ్టీ ఉంటుంది, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెన్స్ ఉండదు. ట్రంప్ చెప్పినట్టు వినకపోతే ఆ దేశాలకి ఎకనామిక్ స్ట్రగుల్స్ చాలా ఉంటాయి, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం 2026లో మనం చూస్తున్నది అదే కదా. అయినా మనోడి ఆగడాలు ప్రపంచ దేశాలు ఇంకెంతకాలం భరిస్తాయిలేండి. ప్రపంచం మారుతుంది. అమెరికా మీద డిపెండ్ అవ్వడం తగ్గించుకుంటున్నారు. ఒకప్పుడు అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేసేది. ఇప్పుడు అలా ఉందా? లేదు. దేశాలు ఆల్టర్నేటివ్ దారులు వెతుక్కోవాలి అంతే. ట్రంప్ పాలసీస్ వల్ల అమెరికా ఏదో ఒక రోజు ఒంటరి అవుతుందని కొందరు అంటుంటే, లేదు, ట్రంప్ ని ప్రెడిక్ట్ చేయలేము, అమెరికా మరింత స్ట్రాంగ్ అవుతుందని మరికొందరు అంటున్నారు. మరి మన దేశం ఎలా ఉండాలి? మన వరకు మనం స్ట్రాంగ్ గా ఉండాలి. మన ఐటీ సెక్టర్ కానీ, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ అమెరికా ఒక్కదానిపైనే ఆధారపడకుండా ప్రపంచం మొత్తంతో బిజినెస్ చేయాలి. అలా చేయాలంటే ముందు మన ఉత్పత్తులు ఊహించని స్థాయిలో పెరగాలి. శాస్త్రీయ దృక్పథం దేశమంతా విస్తరించాలి. మీరేమనుకుంటున్నారు? మా ట్రంప్ మావయ్య పాలసీస్ కరెక్టేనా? ఇండియా టిట్ ఫర్ టాట్, దెబ్బకి దెబ్బ అనే పాలసీ ఫాలో అవ్వాలా? ట్రంప్ మావయ్య బ్రేక్ డాన్స్లు, హుక్ స్టెప్లు మన ఇండియన్స్ దగ్గర పని చేయకూడదు అంటే ఇండియా తీసుకోవాల్సిన 2 నిర్ణయాలని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మంచి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపించండి. ఇంకా నేర్చుకుందాం, ఇంకా తెలుసుకుందాం. అందరూ బాగుండాలి, హ్యుమానిటీ వర్ధిల్లాలి. మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో. థ్యాంక్ యూ వెరీ మచ్.